హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ బోండా. అంటే చాలామందికి తెలిసిందే, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను చూపించబోయే ఎగ్ బోండా స్టఫింగ్ ఎగ్ బోండా అండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ డబల్ ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. ఒక్కసారి ఈ స్టఫింగ్ ఎగ్ బోండాని ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ స్టఫింగ్ ఎగ్ బోండాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 4 గుడ్లని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క గుడ్డుని 2 ముక్కలాగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా గుడ్లని 2 ముక్కలాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోకి కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ స్లైసెస్ని వేసుకునే ముందే కొద్దిగా ఈ స్లైసెస్ని విప్పి వేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా ఒకేసారి మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు మరీ ఓవర్ ఫ్రై అవసరం లేదు, 60 to 70% ఫ్రై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక 70% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారము, పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి. 1/2 నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుందండి మనకి. చూడండి, ఇలా ఒక 1/2 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా శనగపిండి, అందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఎగ్ బోండాలు క్రిస్పీగా బాగుంటాయండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వాము ఈ విధంగా కొద్దిగా నలిచి వేసుకున్నారంటే ఫ్లేవర్ కానీ అరుగుదలకు కానీ బాగుంటుంది. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కారము, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం థిక్నెస్లో కలుపుకోండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మీకు కనుక లూజ్గా అయింది అనుకుంటే కొద్దిగా శనగపిండిని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని కొద్దిగా పెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టఫింగ్ని ఎగ్ పైన పెట్టుకొని మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, శనగపిండిలో పెట్టుకొని డిప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండిలోకి బాగా డిప్ చేసుకొని బాగా కాగుతున్న నూనెలోకి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్లోకి సరిపోయినన్ని ఎగ్ బోండాలని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎంబడే కదిలించకుండా ఇది 1-2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా బోండాలను కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా స్టఫింగ్ ఎగ్ బోండా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ స్టఫింగ్ ఎగ్ బోండాని ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.